తమాషాకిది సమయం కాదు రోషంగా అంది. అంత మూర్ఖుణ్ణి కాను. నా సెక్రటరీ ఊరు వెళ్ళి 20 రోజుల పైన అయ్యింది. తల్లికి సుస్థిగా ఉందట. మరో నెల వరకు రాలేనని రాశాడు. 1 నెల అతను మధ్యలో వచ్చినా ఈ లోపల నేను మీకింకో పని చూపించుకుపోలేను. జయంతి మౌనంగా ఉండిపోయింది. అసలు రేపు నేను మీరెందుకు రిజైన్ చేశారో కారణం తెలుసుకుంటాను. మీరు చూపించిన కారణం సబమే అయితే నా సెక్రటరీగా చేరిపోదురుగాని. జయంతి మాట్లాడలేదు. బొత్తిగా కలో వాస్తవమో అర్థం కాని పరిస్థితి. ఏం ఇష్టమేనా? మీకు నేను చేయవలసిన పనులేముంటాయి? శేఖరం కొద్దిగా నవ్వి, వచ్చి చూస్తే తెలుస్తుంది. నిజంగానే నా సెక్రటరీగా తీసుకుంటాను అన్నాడు. కానీ అంతా ఆగిపోయింది. అమ్మో, ఇంకేమైనా ఉందా? వనితా విహార్ వాళ్ళు ఇది తెలిస్తే బ్రతకనిస్తారా? అదంతా నాకు వదిలేయండి. ఆమె మనసులో ప్రతీకారం లాంటిది కదిలింది. నిజం, శేఖరం అంటే వాళ్ళందరికీ ఎంత విలువుందో, అతనెంత పేరు ప్రతిష్టలున్నాయో తనకి తెలుసు. కానీ ఒక్క షరతు, మీరు వాగ్దానం చెయ్యాలి ఆలోచిస్తూ అంది జయంతి. ఏమిటది? నాకు ఎప్పుడింకో ఉద్యోగం దొరికితే అప్పుడు వెళ్ళిపోనీయండి. జయంతి వైపు కాసేపు పరిశీలనగా చూసిన రాజశేఖరం కారు స్టార్ట్ చేస్తూ సరే అన్నాడు. జయంతి గట్టిగా ఊపిరి పీల్చుకుంది. పోనీ ఇంకో ఉద్యోగం దొరికే వరకు బామ్మకి తెలియకుండా ఉండేందుకు ఇది పనికొస్తుంది అనిపించింది. మరో 5 నిమిషాల్లో కారు ఇంటి దగ్గర వచ్చేసింది. వస్తా, బాయ్ బాయ్. రేపు ఉదయం కారు పంపుతాను. కారు స్టార్ట్ చేయబోతున్న శేఖరం హఠాత్తుగా కారులో నుంచి దిగి నిలబడిపోయిన జయంతి వైపు చూస్తూ, నా జ్యోతిష్యం నిజమైందని తిట్టుకోకు అన్నాడు. మరుక్షణంలో కారు వెళ్ళిపోయింది. ఆమె కొయ్యబారిపోయినట్లు నిలబడిపోయింది. ఇది కళా నిజమా అనిపించేటట్టు చేసి వెళ్ళిపోవటం ఇది రెండోసారి. ఆ రాత్రి పడుకున్నదన్న మాటే గాని జయంతి కంటి నిండా కునుకే లేదు. ఏమిటిది? జీవితం ఎటువైపు లాగుతోంది? ఏం చేయబోతుందో తను? సుమిత్రాదేవికి రాజీనామా ఇచ్చిన వెంటనే మనసు భయంతో బిగుసుకుపోయిన మాట నిజం. కానీ ఇదేమిటి? ముక్కు మొహం తెలియని శేఖరానికి తను సెక్రటరీగా ఉండటమా? ఇది కళా నిజమా? ఒంటిమీద స్పృహ ఉండే తను ఈ పని చేయబోతుంది. తను అసలు ఏ విషయంలోనూ వేలు పెట్టి చూపించటానికి వీల్లేకుండా అంత జాగ్రత్తగా ప్రవర్తించినప్పుడే వాళ్ళు అన్ని విధాలా అన్నారే. ఇప్పుడు శేఖరానికి సెక్రటరీగా వెడితే ఇంకేమైనా ఉందా? వేట కుక్కల్లా వెంటపడి తరమరు? జయంతికి భయం కంటే వాళ్ళేం చేస్తారో చూడాలని ఆసక్తి ఎక్కువయ్యింది. అయినా ఈ ఆలోచనలన్నీ తనకెందుకు? ఇలాంటి విమర్శలన్నీ వస్తాయని శేఖరానికి తెలియదా? తెలియకుండానే తన సెక్రటరీగా ఉండమంటాడా? కారణం ఏమిటో తెలియదు కానీ వనితా విహార్లో మసిలే ప్రతి వ్యక్తికి శేఖరం అంటే ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. అతని మాట అంటే విలువ ఉంది. అభిమానాలు ఉన్నాయి. వాళ్ళందరూ అభిమానించే వ్యక్తి దగ్గర తను 1 నెల కాదు, 1 రోజు, 1 గంట కూడా అతని సెక్రటరీగా నిలబడటం వాళ్ళు సహించలేరన్న సంగతి జయంతికి స్పష్టంగా తెలుసు. తెలిసే కావాలని తను శేఖరం సెక్రటరీగా వెడుతుంది. వాళ్ళు ఒక వైపు నుంచి అణచాలని ప్రయత్నం చేస్తే భగవంతుడు తనకి మరోవైపు నుంచి మరింత బలంగా ఎదురు తిరిగే అవకాశం కల్పిస్తున్నాడు. వాళ్ళు కాదన్నా, వాళ్ళు ఉద్యోగం నుంచి తీసేసినా సరే తను మర్యాదగా, మరింత విలువగా బ్రతకగలదని వాళ్ళకి నిరూపించాలి. 1 నెల ఎలాగో శేఖరం దగ్గర అతని సెక్రటరీగా గడిపేస్తే ఈ లోపల అతని ద్వారానే ఇంకో ఉద్యోగం చూసుకోవచ్చు. బామ్మకి తన ఉద్యోగం పోయినట్లు గాని, శేఖరం దగ్గర జాయిన్ అయినట్లు గాని తెలిసే అవకాశం కూడా ఉండదు. చీకట్లో పడుకుని మెల్లో ఉన్న ఒంటిపొర గోవర్ధనపు గొలుసును సరిచేసుకుంటూ పైకప్పుకేసి చూస్తూ ఆలోచిస్తున్న జయంతి తల ప్రక్కకు తిప్పి ప్రక్కగా పడుకుని బామ్మగారి వైపు చూసింది. ఆవిడ నిశ్చింతంగా మంచి నిద్రలో ఉన్నట్టు స్థిరంగా వస్తున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలే తెలుపుతున్నాయి. జయంతి గుండెల్లో నుంచి నిట్టూర్పు వచ్చింది.
తను ఈ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఒక విధంగా ఆవిడకు నిశ్చింతంగా ఉంది. ఛీ! మనిషి మరీ భోగభాగ్యాలు పొందకపోతే మానే, కనీసం వేళకి తినటానికి తిండి కూడా లేకపోతే దానికోసం బాధపడటం ఎంత భయంకరం. బయట తనెంతైనా కష్టపడుతుంది. ఎలాంటి సమస్యలైనా ధైర్యంతో ఎదుర్కొంటుంది. కానీ ఇంట్లో బామ్మకి లభించిన కొద్ది మనశ్శాంతిని మటుకు తన కంఠంలో ఊపిరి ఉండగా చెదరనివ్వదు. జీవితంలో అడుగడుగున భర్త పోయి, కోడలు పోయి, కొడుకు పోయి, ఆర్థికంగా సంసారం చితికిపోయి ఎన్ని విధాలో బాధలు అనుభవించిన బామ్మ కనీసం ఈ వార్ధక్యంలోనైనా కాస్త నిశ్చింతంగా గడిపి తీరాలి. శేఖరం వ్యక్తిగతంగా ఎలాంటి వాడైనా అవుగాక, అది తనకనవసరం. మనిషిని చూస్తే సభ్యత, సంస్కారం మూర్తీభవించినట్లున్నాడు. అది చాలు తనకి. ఆలోచనలో పడి కొట్టుకుపోతున్న జయంతి పక్కింటి వాళ్ళ గడియారం 3 కొట్టటంతో ఉలిక్కిపడి మంట పెడుతున్న కళ్ళని మూసుకుని నిద్రపోవటానికి ప్రయత్నం చేయసాగింది. మర్నాడు లేచిందన్న మాటే గాని మనసులో లేదు. రాత్రి వచ్చిన దృఢ నిశ్చయం, ఆలోచనలు చీకటితోనే వెళ్ళిపోయినట్లు అనిపించసాగింది. ఈరోజు లేవటమే ఆలస్యం అయింది. లేచి ఆ పని ఈ పని చూస్తుండగానే నిన్న జరిగింది కల కాదు నిజం అన్నట్లు నిరూపిస్తూ కారు వచ్చి ఇంటి ముందు ఆగింది. ముందు గదిలో పడుకొని ఉన్న బామ్మగారు మంచం మీద నుంచి తొంగి చూసి, అమ్మాయి కారొచ్చిందేమ్మా అంది. ఫంక్షన్స్ జరిగినప్పుడు, పార్టీలు ఇచ్చినప్పుడు చీటికి మాటికి వనితా విహార్, రాజశేఖరం కారు వాడుకోవటం అలవాటే. ఏదైనా దూరం వెళ్లాల్సి వచ్చినప్పుడు, తొందర పని ఉన్నప్పుడు జయంతి కోసం ఇంటికి కారు వచ్చేది. 2-3 సార్లు అలాంటి సమయాల్లోనే జయంతి ఈ కారులో ఇంటి నుంచి వెళ్ళటం, ఇంటికొచ్చి దిగటం చేసింది. ఇంటికి తిరిగి వచ్చేసరికి చాలా పొద్దుపోతుందా? కారు వచ్చినప్పుడు జయంతికి పనెక్కువుంటుందని, ఇంటికి రావటం ఆలస్యం అవుతుందని బామ్మగారికి తెలుసు. ఈరోజు కూడా అలానే అనుకుంటూ అడిగింది. లేదు, త్వరగానే వచ్చేస్తాను. కారు చూసి బట్టలు వేసుకోవటానికి సిద్ధమవుతూ అంది జయంతి. శ్యామలమ్మగారు వెళ్ళి చెప్పి వచ్చాను బామ్మ. ఆవిడ పనైపోగానే వచ్చి దగ్గర కూర్చుంటానన్నారు. మాటల్లో పడి మర్చిపోకు, మందు వేసుకో. బట్టలు వేసుకుని బయటకొచ్చే ముందు బామ్మగారి దగ్గరగా వచ్చి చెప్పింది. ఆవిడ సరేనన్నట్టు తలూపింది. కారు 15 నిమిషాల్లో శేఖరం ఇల్లు చేరుకుంది. జయంతి వనితా విహార్ సెక్రటరీగా చేరిన వెంటనే శేఖరం బెంగళూరు వెళ్ళిపోయాడు. ఒకవేళ ఒకసారి 2 సార్లు ఊళ్ళో ఉన్నా అతనికి ఇవ్వాల్సిన కాగితాలు సుమిత్రాదేవి గాని, రేఖారాణి గాని తీసుకెళ్ళి వెళ్ళేవాళ్ళు. అందువల్ల జయంతికి శేఖరాన్ని చూడటం కానీ, ఇంటికి వెళ్ళే అవసరం కానీ కలగలేదు. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.